ఇంత సుదీర్ఘ కాల ప్రయాణం చేసిన తర్వాత మీరు రీసెంట్గా వైసీపీని వీడారు. అవమానాలు గురి చేసే పరిస్థితి కూడా కల్పించారు. గిరి నువ్వు చేస్తున్న తప్పు. ఎమ్మెల్యేని కూడా కబందాస్తాల్లో పెట్టుకుని వీళ్ళు బట్టలు ఉతుకుతున్నారు. పోలీస్ వ్యవస్థలో వాళ్ళదే ప్రయత్నం జరగాలి, రెవెన్యూ వ్యవస్థలో వాళ్ళదే ప్రయత్నం జరగాలి. ఇంతటి ప్రజాదరణ ఉన్న మీకు సీఎం గారు ఎందుకు గుర్తించట్లేదు? కారణం ఇదే, ఆయన మనసులో కూడా ఇదే ఉంది. ఈ కులాహంకారం పెత్తందారితనం ఉన్నంత వరకు ఇతర నాయకులకి ఎటువంటి పదవులు లభించవు ఈ ప్రాంతంలో అనేది. ఎప్పుడు సీఎం గారు వస్తున్నారన్నా నాకు టెన్షన్. పార్టీలో 5 ఏళ్ళు కొనసాగినా కానీ నేను ఏ రోజు ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా ఉన్నటువంటి పరిస్థితి ఈ పార్టీ నాకు కల్పించలేదు. నేను వెళ్తే మురళి గారు మీ పేరు లేదు అంటాడు సీఏ. ఆ పరిస్థితులు ఎదుర్కొన్నాను. చివరికి ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఉన్నది మాకు చేసేది గుండి సున్నా. మేమన్నా భిక్ష అడుగుతున్నావా? దేహేని ఏమైనా అడుకోవాలా? ఇంకా బల ప్రదర్శన అడిగారు చూసారా, అది జరుగుతుంది, జరిగే రోజు వస్తుంది. రజనీ గుంటూరు వచ్చినప్పుడు మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఈ వ్యూహం అనుకోవట్లే, నేను వ్యూహాత్మక తప్పిదం అనుకుంటున్నాను. ప్రతిరోజు ఎలక్షన్ టైంలో 18 గంటలు పనిచేశాను. ఈ గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని ఇతను డిస్టర్బ్ చేస్తాను. ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 సార్లు పోటీ వేశారు, 3 సార్లు నేను పక్కన పెట్టాను. టీడీపీ నుంచి మాకు ఆఫర్ వస్తే ఖచ్చితంగా తాడిశెట్టి సోదరులు లేని ఈ వైసీపీలో